ఒక ఇడ్లీ ఇస్తా, ఇంత పులిహోర ఇస్తావా? ఏం అడిగిందండి కదా. ఇలా అడిగితే నేను ప్రాణమే ఇస్తాను అబ్బా, అంత క్యూట్ గా అడిగితే. అరే ఓపెన్ చేయి అయితే. నువ్వేం చేసినా నిన్నే చూడాలని అనిపిస్తుంది. చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుంది. నువ్వు పక్కనుంటే చాలనిపిస్తుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వాడు అసలు వింటున్నాడో లేదని నా డౌట్. నవ్వుతూ ఉంటే చాలు, ఒక్కసారి నవ్వు. నువ్వు అలా నవ్వకుండా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగి. కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. అన్నయ్య అనుకుంటా ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు అన్నయ్య అంటున్నారు, రేపొద్దున ఏమంటారు? అన్నయ్య అంటదా అసలు ఏమనుకుంటుంది ఇదా కొండ సిపిలో మునిదేళ్ళకి ఎంత మొక్క ఇదినా. 14 మంది వస్తే ఒక్క 1% షేక్ కాలేదు నేను. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు. నమ్ముతే నేను రాంగ్ చేయట్లేదంటే 1000 మంది వస్తే కూడా అట్లే నించుకుంటా. మేడం మీరు మామూలు మనిషి కాదండి, చెప్పాను కదా, చాలా పవర్ఫుల్. భలే పట్టేశారా. 1000 మంది కూడా వస్తే అట్లా నిల్చుకుంటావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫైట్ నాకు ఎవరు సపోర్ట్ వద్దు. ఆడు ఎంత పెద్ద అయినా అవని, సర్వే జన సుఖినో భవంతు, ఆల్ ది బెస్ట్. ఎంత చిన్న అయినా అవని, అవన్నీ నెక్స్ట్ 1000 పీపుల్ అటువైపు నేను ఒంటిగా ఇటు నించుకుంటే నేను నమ్మను. మరి తప్పు లేకపోతే 1000 లక్ష మంది వచ్చినా కూడా అలా మన స్థానం లేదు. తప్పున్నా కూడా నుంచుంటానంటావు అయితే. లే తప్పు ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఇద్దరు కలిసి ఆడారు, వీళ్ళిద్దరు కలిసి ఆడారు, వీళ్ళిద్దరు కలిసి ఆడారు. అందుకు తన అబ్బాయి పోయాడని చెప్తున్నా. ఇక్కడ ఓనర్ సెనెన్స్ అని నేనేం అనలేదు. అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? అదే అంటున్నాం మేము. అది వాళ్ళ ఇష్టం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. వాళ్ళలో ఎవరు ఆడుకోవాలనుకునేది వాళ్ళ ఇష్టం. ఓకే 1 minute సార్. ఓకే ఓకే ఓకే. మీ కళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇద్దరు ఆడినట్టు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. స్టాప్ ఇట్ బర్ని గారు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. స్టాప్ ఇట్ అని చెప్పిన తర్వాత 3 సార్లు పూసారు మీరు. స్టాప్ ఇట్ అని చెప్పాను నేను. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. క్లియర్ గా తెలుస్తుంది కదా, వాడెందుకు అంత విషయం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి? నేనే ఓనర్. ఇంకోసారి నేనే ఓనర్. గేమ్ అయిపోలే, బజర్ నొక్కిన తర్వాత అవుట్. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. బజర్ నొక్కిన తర్వాత గేమ్ ఆఫ్. ఓనర్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. బర్ని గారు యు ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చిటికలే నీతో అలా అయితే ఆయన కూడా పోసారు ఇక్కడ నుంచి తీసుకొని. నువ్వు ఇక్కడ పతివ్రత మాటలు చెప్పొద్దు, ఓకేనా? ఇక్కడ ఎవరి చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకొని మనం మాట్లాడొద్దు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నేను స్టాప్ ఇట్ అన్న తర్వాత 3 సార్లు బర్ని గారు పూస్తూనే ఉన్నారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 3 సార్లు స్టాప్ ఇట్ అని అంటున్నాను. హీస్ కీప్ ఆన్ అప్లైయింగ్ ద కలర్. నువ్వు ఆడే గేమ్ ఏమో ఎంత, కానీ నువ్వు షోదింగేదేమో ఎంత. బట్ రీజన్ ఏంటి స్టాప్ ఇట్ కి? నేను మీతో మాట్లాడను, ఓన్లీ ప్లేయర్స్ తో మాట్లాడతాను.